నమస్తే. నేను మీ సతీష్. అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్ల చుట్టూ కొన్ని పెద్ద వివాదాలే నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అటు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని కూడా రాజకీయానికి ముడిపెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం విమర్శల పాలవుతా ఉంది. మరి అటు ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, అక్కడ నడుస్తున్నటువంటి వివాదాలు కావచ్చు, దాన్ని రాజకీయానికి ముడిపెడుతూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఒకవైపున టికెట్ రేట్లు ఇక పెంచం, ప్రభుత్వం జీవోలు ఇచ్చినా కూడా అని చెప్పేసని నిర్మాత శిరీష్ నిన్న ప్రకటించారు. ఇంకోవైపున దానిపైన నాగవంశీ మరో నిర్మాత ఆయన కౌంటర్ చేస్తూ అసలు సింగిల్ స్క్రీన్స్ ఎందుకు నడపడం, మల్టీప్లెక్స్లకే జనాలు వెళ్ళడానికి ఎక్కువగా ఇచ్చి చూపిస్తూ ఉన్నారు, కాబట్టి అందరం ఒకే దగ్గర ఉన్నాం, కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అని చెప్పి ఆయన మాట్లాడుతూనే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం. ఇప్పుడు వీటన్నిటిని పట్టుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గిస్తే దాన్ని ఏదైతే కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనవసర రాద్ధాంతం చేసి ఆయన మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు. ఈరోజు అనుభవించండి అని చెప్పడం, ఇక హీరో నాని చేసిన కామెంట్స్ మీద కూడా వైసీపీ ట్రోల్ చేయడం ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ లేకపోతే సింగిల్ స్క్రీన్స్ ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏదో షేర్ అడుగుతున్నారు. వచ్చే రెవెన్యూలో వాళ్ళు షేర్ కోసం వాళ్ళు తీసుకుంటున్నట్టు పరిస్థితి. తర్వాత పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు ఈ ప్రైస్ పెంచడం అనేది ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలంటూ అసలు మన కోర్టులు కూడా దానిపైన చాలా వ్యాఖ్యలు చేశాయి. అసలు సిఎస్కి మెమోలు కూడా ఇచ్చాయి. నేను ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలా పెంచావని చెప్పి 1-2 సినిమాల విషయంలో ఇప్పుడు పెద్ద హీరోలు హై బడ్జెట్ వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పిస్తూ అభిమానులు కొంటున్నారు టికెట్, వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. అదంత బరువు కానప్పుడు ఇస్తే తప్పేంటి? అంత బడ్జెట్ పెట్టి తీశారు కాబట్టి కొంతవరకు వాళ్ళని ప్రోత్సహించటం. ఎవరి ఉద్దేశమైనా ఇందులో లక్ష్యం ఏంటి? పరిశ్రమ, ఇండస్ట్రీ నిలబడాలి. కొన్ని లక్షల మంది దానిపైన ఇవాళ 24 ఫ్రేమ్స్ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒక సినిమా తీయాలంటే ఇవాళ అనేక మందికి అది ఉపాధి వనరుగా మారుతున్నప్పుడు దాన్ని అసలు ఒక ఇండస్ట్రీగా గుర్తించమని వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ దాన్ని నిలబెట్టడం ముఖ్యం. ఆ బాధ్యత ఇరువురి భుజస్కంధాలపై ఉంది. ఎవరు అటు ఆ ప్రొడక్షన్ కానీ లేకపోతే ఇటు ఈ ఎగ్జిబిటర్స్ కానీ ఇవాళ అటు దాపట ఎలపట ఎద్దుల్లాగా వీళ్ళు ఆ బండిని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇది ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటే అది జరుగుతుంది. ఏది ఆ లాభాల కోసమో వాటాల కోసమో. మీరే చెప్పారు మొన్నేమో శిరీష్ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రొడ్యూసర్ ఎవరో దానిపైన కౌంటర్ కూడా ఇచ్చాడు, నాగవంశీ. డోంట్ హెల్డ్ ప్రెస్ మీట్స్ ఆన్ కామెడీ అని అన్నట్టున్నాడు. అంటే కామెడీ కోసం ప్రెస్ మీట్లు పెట్టండి. ఏంటి అక్కడ కామెడీ? వంశీ చెప్పే కామెడీ ఒకటే, నువ్వు సింగిల్ స్క్రీన్ తరపున పోరాడతానంటున్నావు, నీకెన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి అంటున్నాడు. దిల్ రాజు తమ్ముడే కదా, దగ్గర మరి 300 థియేటర్లో 400 థియేటర్లో వాళ్ళ గ్రిప్పుల్లో పెట్టుకుని నువ్వు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి? సెల్ఫ్ అజెండా ఏదో నడుస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే అసలు పెద్ద సినిమా రిలీజ్ అంట, చిరంజీవి కొడుకుదా, దాని ముందు ఇది కావాలని పంచాయతీ చేస్తున్నారంటూ అదొక వెర్షన్ నడుస్తున్న దీంట్లో. ఇది ఇక్కడ ఒకటి. ఆయన అసలు వాళ్ళ అన్న ఎఫ్డిసి చైర్మన్ ఉన్నాడు దిల్ రాజు. తెలంగాణ మొన్న కూడా చూసాం మనం, బ్రహ్మాండంగా జరిపాడు. ఏదో అవార్డులు ఇచ్చారా, గద్దర్ అవార్డుల ప్రదానం. అసలు ఎప్పటి నుంచో అది మరి కొన్ని ఏళ్లుగా 10 ఏళ్లుగా పెండింగ్ ఉన్నది. అక్కడ కూడా ఏదో కాంట్రవర్సీ చేశారు. చిరంజీవి ఏదో ఒక మాట అంటే పొరుగు రాష్ట్రం అనగానే అది తీసుకొచ్చి గందరగోళం చేశారు. పాపం ఆయన్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీకి కొద్దో గొప్ప పెద్ద దిక్కు ఆయన. ఏది ఇప్పుడు మనం చూసాం, దాసరి నారాయణరావు లేరు. అప్పుడు దాకా వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు. ఆయన బాగా పెట్టేవాడు, వీళ్ళకి ఎవరికి ఏం పెట్టాలో అంత పెట్టేవాడు. అటు కార్మికులైనా ఆయన పక్షమే, లేకపోతే ఇటు ప్రొడ్యూసర్లైనా ఎవరు అతని మాట కాదనే పరిస్థితుల్లో ఒక పెద్ద మనిషి పాత్ర. ఇప్పుడు పెద్ద దిక్కు లేని పరిశ్రమగా మారిన పరిస్థితుల్లో అందరూ కలిసి చిరంజీవిని నువ్వే పెద్ద దిక్కు అని వీళ్ళే పైకెత్తుతారు, ఆయన్ని వీళ్ళే నెలకేసి కొడతారు. ఎందుకు వచ్చిన గోవాలని ఆయన కూడా ఇప్పుడు చాలా ఒద్దిగ్గా ఎంతవరకు అంతవరకే ఉంటున్న దీంట్లో. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏది? ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా పరిష్కరించాలి? ఇందులో అసలు ఏమైనా ఇష్యూ ఉందా? మీరు ఏమని చెప్పారు? ఈ వివాదం తీసుకువచ్చి ఆయన ఎవరు అసలు నానికి కలుపుతూ మాట్లాడతారు. అసలు నానికి దీనికి ఏంటి సంబంధం? హీరో నాని ఏదో ఇండస్ట్రీ మేలు కోసం, కార్మికుల కోసం, ప్రొడ్యూసర్ల లాభాల కోసం అందరూ బాగుండాలి, ఇది కదా ఎవరు కోరుకున్నా, అందులో మనం ఉండాలి.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అందరూ కోరుకుంటుంటే, అబ్బే మొత్తం అందరిది నేనే తింటానంటే అక్కడ వస్తుంది సమస్య. సరే, నాని మీద నీకు ఏదైనా పర్సనల్గా ఉంటే ఆయన వ్యక్తిగతంగా తిట్టు. ఈ ఇష్యూలోకి ఆయన్ని తీసుకొచ్చి ఈ బురద ఏదో ఆయన మీద వేయాలని చూస్తే అది నీలో ఉన్న ఆ కక్షనో లేకపోతే ఆ పగనో తెలియజేస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని తీసుకొచ్చి దీనికి పోలుస్తారు. మోకాలకి బోడుగుడ్డుకి ముడిపెట్టినట్టుగా. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? అది అహం, ఒక సుప్రీమసీ. సినిమా ఇండస్ట్రీ నా కాళ్ళ కింద రావాలి. దుర్యోధన కనుక ఏ విధంగా అయితే అప్పుడు ఏదో కొత్త అందరినీ పడుకోబెట్టి మెట్లెక్కేవాడంట. తెలుసా నీకు ఆ సీను? ఆయన సింహాసనం అధిష్ఠించాలంటే కింద బంటులందరూ మరి మెట్లుగా పడుకుంటే ఆ మనుషుల ఈపుల మీద ఎక్కుతూ ఆయన సింహాసనాన్ని అధిష్ఠించినట్టుగా ఈ సినిమా వాళ్ళందరినీ తన కాళ్ళ కింద పండుకోమన్నాడు. నేను ఎక్కుతా ఈ సింహాసనం అన్నట్టుగా ఆ రోజు అహం. ఏది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏంటి జీవో 35 తెచ్చాడు. జీవో 35 తెచ్చి ఏం చేశాడు? ఆ ప్రైస్, ఈ మల్టీప్లెక్స్ ఇంతే, మినిమం టికెట్ 150, 250 మించడానికి లేదు, లేదా ఏసీ 80, 100 ఇట్లా ఏదో పెట్టాడు. అది 30, 5 రూపాయల టికెట్. ఆ విధంగా టికెట్లు నిర్ణయించేసరికి గ్రామాల్లో మీరు చెప్పింది 5 రూపాయల టికెట్ ఏదో, అక్కడికి ఏదో ప్రేక్షకుల మీద ఈయనకేదో ప్రేమ గారిపోయింది. అది ప్రేక్షకుల మీద ప్రేమ కాదు, అది జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అమ్ముకున్నారంట టికెట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరికాళ్ళు థియేటర్ల దగ్గర ఇళ్ళే, ఆ చోటా మోటా నాయకులు టికెట్లు వాళ్ళే తీసుకుని వాళ్ళే అమ్ముకుని ఆ సొమ్ము కూడా వాళ్ళే కాజేశారన్న ఆరోపణలు అప్పట్లో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వీళ్ళందరినీ పాపం వచ్చారు. ఏది తిని ఇండస్ట్రీ తరపున పెద్దలందరూ కలిసి వస్తే, అంతకుముందు ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చిరంజీవి భార్యతో కలిసి వచ్చినప్పుడేం బాగా రిసీవ్ చేసుకున్నాడు. భోజనాలు పెట్టారు, వాళ్ళకి ఇళ్ళు బట్టలు పెట్టారు, వీళ్ళ కాళ్ళు బట్టలు పెట్టారు. ఈస్తినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం ఏదో నడిచింది. ఆ తర్వాత ఇండస్ట్రీ తరఫున ఆయన వీళ్ళందరినీ పట్టుకొచ్చాడు. ఎవరు? బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, లేకపోతే మహేష్ బాబు, ప్రభాస్ కూడా వచ్చినట్టున్నారు. అసలు అక్కడ ఇంకో విషయం, ఇంత పెద్ద హేమాహేమీలు ఇండస్ట్రీ పెద్దలు దిగ్గజాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ మడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? అక్కడ పెద్ద డ్రామా. ఆలీ, పోసాని, కృష్ణమురళి వాళ్ళే పెద్దలకి వాళ్ళకే హైప్ క్రియేట్ చేస్తూ వీళ్ళని మరుగుజ్జులుగా, సరే పోని వాళ్ళైనా మా ఇండస్ట్రీయే కదా అని పాపం వీళ్ళు కూడా తగ్గారు. చిరంజీవి అంట లేచి నుంచుని తండ్రి స్థానంలో ఉన్నారు మీరు ఏదైనా మరి ఇండస్ట్రీ మేలు కోరాలి, ఇండస్ట్రీ మీద మీరేమీ కక్ష తీర్చుకునే ధోరణం లేకపోతే పగ సాధించే ధోరణం ఉండకూడదు అన్నట్టుగా ఏదో కుటుంబ బంధంలాగా చెబుతూ వచ్చారు. గమ్మత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ వీడియో బయటికి రిలీజ్ చేశాడు. అంటే చిరంజీవి అంతటాడు చూసావా, నాకు దండం పెట్టాడు, నేను కాలు మీద కాలేసి కూర్చున్నా, ఆయన లేచి నిలబడి దండం పెట్టాడు అంటే నీ ఈగో సాటిస్ఫాక్షనా? ముగాంబా కుషు అసలు వాళ్ళని గేటు దగ్గర నుంచి నడిచి వచ్చేటట్టు చేశాడు. అంతకుముందు చిరంజీవి భార్య వచ్చినప్పుడేమో మెయిన్ గేట్ దాకా వెహికల్ రానిచ్చారు. ప్రతినిధి బృందం తరపున వస్తేనేమో అరే ఎక్కడో దూరంగా నిలిపేసేసి అక్కడి నుంచి నడుచుకుంటారు రమ్మని వాళ్ళని. అంటే నీ అహం చల్లార్చుకోవటం కోసం వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీస్తావా? అది ఆ రోజు నగుబాటు పాలైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అందరూ టార్గెట్ చేశారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం సినిమా అభిమానులందరి దృష్టిలో జగన్ అక్కడ మరుగుజ్జుగా మారాడు, చిరంజీవి మౌంట్ ఎవరెస్ట్గా ఎదిగాడు. కంపేర్ చేసుకున్నారు. ఆయన వినయాన్ని పొగిడారు, ప్రశంసించారు, ఇతని అహంభావాన్ని తెగిడారు, దూషించారు, నిందించారు. అదే జగన్ పతనానికి ప్రథమ కారణం. జగన్ ఓటమికి అదొక మెట్టు మనం చూసాం. ఇప్పుడు అది జీవో 35 గురించి మాట్లాడు, ఈ అహంకారం గురించి మాట్లాడు. జగన్ ఏ విధంగా సినిమా వాళ్ళపై పెత్తనం చేయాలని చూసి అతను చివరికి మరుగుజ్జయ్యాడు, అది కదా స్టోరీ. అది చెప్పకుండా నాని గురించి లేకపోతే శిరీష గురించి వీళ్ళ గురించి మాట్లాడేది, వీడియోలు చేసేది. మా జగన్ అప్పుడే చెప్పాడు, అప్పుడే టికెట్లు తగ్గిస్తా అని చెప్పాడు, అప్పుడు మీకు సమ్మగా లేదు, ఇప్పుడు సమ్మగా ఉందని ఏదో అంటున్నట్టున్నారు. అప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. థ్యాంక్ యూ.